మీకు తెలుసా? భారతీయ కుటుంబాల దగ్గర 35,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయంట. అంటే $5 ట్రిలియన్. మన భారతదేశం జీడీపీ వచ్చేసి $4.1 ట్రిలియన్. అంటే మన జీడీపీ కంటే భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న బంగారం నిల్వలు $5 ట్రిలియన్ అంటే ఎక్కువ. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది భారతీయ కుటుంబాలు బంగారాన్ని ఏ విధంగా సేవ్ చేస్తా ఉన్నారో. ప్రపంచ దేశాలన్నీ రుణాల మీద ఆధారపడి బతుకుతే మన దేశం కుటుంబాలు మాత్రం బంగారం నిల్వలు చేసుకొని తన భద్రత కోసం, సేఫ్టీ కోసం యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఆర్థిక మందగంలో ఉన్నప్పుడు, ద్రవ్యోల్బణం తగ్గినప్పుడు ఫైనాన్షియల్ సేఫ్టీ కోసం మన బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ అప్పుల మీద ఆధారపడి ఉంటాయి. మన దేశం మాత్రం బంగారం మీద సేఫ్టీ కోసం వాడుకుంటా ఉంటాయి. కొన్ని దేశాలలో ఉన్న సర్కార్ గోల్డ్ రిజర్వ్ మన భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న గోల్డ్ నిల్వల ఎక్కువ. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మన భారతీయ కుటుంబాల బంగారాన్ని ఏ విధంగా విలువనిస్తున్నారు, ఏ విధంగా కాపాడుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న దేశాల బంగారం నిల్వల రిజర్వ్ కంటే మన భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న బంగారం రిజర్వ్ నిల్వలు ఎక్కువ. సో 35,000 టన్నుల బంగారం మన భారతీయ కుటుంబాల దగ్గర ఉన్నది. సో మన భద్రత కోసం, సేఫ్టీ కోసం, ఫైనాన్షియల్ అవసరాల కోసం మన భారతీయ కుటుంబాలు బంగారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మీకు అర్థమవుతా ఉంది.